గుడ్ ఆఫ్టర్‌నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎవ్రీవన్ అమ్మా. నేను కొంచెం పనిలో ఉండి కాలేజ్‌లోనే ఉన్నాను. అందువల్ల 2, 3 మినిట్స్ లేట్ అయింది. ఎనీవే ఇప్పుడే జాయిన్ అవుతున్నారు కదా! వెయిట్ ఫర్ 5 మినిట్స్. సెవెన్ మెంబర్స్ వచ్చేసారు ఆల్రెడీ. లింక్ కొంతమంది రీకనెక్ట్ అయ్యే వాళ్ళందరూ వస్తున్నారు. లింక్ పెట్టాను. ఇప్పుడు కనెక్ట్ అవ్వండి ఫాస్ట్. విల్ వెయిట్ ఫర్ 2 more minutes. ఎందుకంటే నేను కూడా స్టార్ట్ చేస్తాను. 2 minutes వెయిట్. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ చేస్తున్నానమ్మా నేను. షేర్ అవ్వలేదా?
సో ఆల్రెడీ మనం వేవ్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ అంటే ఏంటి, దాని యొక్క కండిషన్స్ ఏంటి, ఎప్పుడు జరుగుతున్నాయి, ఎన్ని టైప్స్, కోహరెంట్ సోర్సెస్ అంటే ఆ ఇంటర్ఫిరెన్స్ జరగాలంటే స్పేషియల్ కోహరెన్స్ అంటే ఏంటి, టెంపరల్ కోహరెన్స్. స్పేషియల్ కోహరెన్స్ అంటే స్థల సంబద్ధత, టెంపరల్ కోహరెన్స్ అంటే తాత్కాలిక సంబద్ధత. ఇలాంటివన్నీ మనం ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం, అవునా కదా? దాని తర్వాత ఏంటి, మనకి కండిషన్స్, ఏమేమి కండిషన్స్ చెప్పుకున్నాం. మళ్ళీ రిలేషన్ బిట్వీన్ ఫేజ్ డిఫరెన్స్, పాత్ డిఫరెన్స్. ఫేజ్ డిఫరెంట్ దశ. ఎవరు కిరణ్? మేడం ఏం రీసౌండ్ వస్తుందిరా ఇదేదో సంథింగ్. ఓకే, సో ఇక్కడ మనకి ఫేజ్ డిఫరెన్స్ కి పాత్ డిఫరెన్స్ కి చెప్పుకున్నాం కాబట్టి ఫేజ్ మాక్సిమం అదే రీసౌండ్ వస్తుందా? సంథింగ్ వస్తుంది మేడం. ఏంటి డబుల్ వాయిస్ వస్తుంది మేడం. అదే ఎందుకని సంథింగ్. మళ్ళా నేను డిస్కనెక్ట్ అయ్యి మళ్ళా కనెక్ట్ చేసి స్టార్ట్ చేయనా, చూద్దాం. ఓకే మేడం. ఇప్పుడు రావట్లేదుగా, ఇప్పుడు ఏం రావట్లేదు కదమ్మా, ఇప్పుడు ఏం రావట్లేదు కదరా? ఓకే నో మేడం, బానే ఉంది మేడం ఇప్పుడు. మేబీ అప్పుడు నెట్వర్క్ అయిన ప్రాబ్లం. లేదు మేడం, మంచిగానే ఉంది. అంటే మేబీ ఒక కిరణ్ వాడు కొంచెం మాట్లాడినప్పుడు వాడు స్పీకర్ ఏంటమ్మా బ్రేక్ అవుతుందా? బానే వస్తుంది మేడం. ఒక సెకండ్ ఐ డూ. ఇక్కడ ఫ్యాన్ సౌండ్ మీకు బ్రేక్ అవుతుంది మేడం. ఫ్యాన్ సౌండ్ వల్ల ఒకవేళ మీకు వాయిస్ వినకపోతే ఫ్యాన్ ఆఫ్ చేస్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు ఎలా ఉందమ్మా వాయిస్? ఈజ్ ఇట్ క్లియర్ మేడం? ఓకే, సో ఫేజ్ డిఫరెన్స్ చెప్పుకున్నాం. మనకి మాక్సిమం ఇంటెన్సిటీ రావాలంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2n పై, మినిమం ఇంటెన్సిటీ రావాలంటే 2n + 1/5. ఇవన్నీ చెప్పుకునే మనకి రెండు టైప్స్, డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ అంటే డయాగ్రామ్ ఇలా చూపించాము. ఎగ్జాంపుల్ మనం చదివేది లయర్డ్స్ మిర్రర్ ఒకటి, ఫైనల్స్ బైప్రిజం. ఫైనల్స్ బైప్రిజం మీకు లేదు అంటే పాత సిలబస్ లో ఉంది, ఇప్పుడు కొత్తగా ఏంటంటే లయర్డ్స్ మిర్రర్ ఇచ్చా చెప్పుకుంటున్నాం. అలాగే డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ లో మనకి న్యూటన్స్ రింగ్స్, ఇంకోటి ఏంటి మైకెల్సన్ ఇంటర్ఫెరామీటర్ చెప్పుకుంటున్నాం. సో మెయిన్ గా ఇది చెప్పుకునే ముందు మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫేజ్ చేంజ్ ఆన్ రిఫ్లెక్షన్ గురించి చెప్పుకోవాలి. సో ఫేజ్ చేంజ్ ఆన్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి అని మనం తీసుకుంటే, సపోజ్ ఇది మనకి రెండు పార్ట్స్ ఉన్నాయి. మనకి ప్రతిసారి మేడం ఎందుకు చెప్తున్నారంటే ఇది మర్చిపోకూడదు, అందుకని ఒక 4 రోజులు వరుసగా చెప్పాను అనుకోండి, మీకు ఫేజ్ చేంజ్ ఆన్ రిఫ్లెక్షన్ అంటే పరావర్తనం ద్వారా దశలో మార్పు అనే చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇదేంటి మీడియం 1, ఇది మీడియం 2 అనుకుందాం. ఈ మీడియం 1 అనేది ఎల్లో కలర్ లో, మీడియం 2 అనేది మనకి వైట్ కలర్ లో తీసుకున్నాం. ఈ మీడియం 1 ఏమో ఎయిర్ అనుకుందాం, ఈ మీడియం 2 వైట్ కలర్ లో ఉందాం గాజు ప్లేట్ అనుకుందాం. సో గాలితో పోలిస్తే గాజు ప్లేట్ దళసరి ఆనకం కాబట్టి దాని యొక్క మీడియం అని డెన్సర్ మీడియం అనుకుంటాం. సో లైట్ వచ్చి దీని మీద పడి కొంత భాగం ఏం చేస్తే రిఫ్లెక్ట్ అయితే, కొంత భాగం ట్రాన్స్మిట్ అయితే, అంటే కొంత భాగం అనేది ఇలా పరావర్తనానికి లోనైద్ది, కొంత అనేది మనకి ఏమైతే ప్రసారానికి లోనైద్ది. సో మనకు కావాల్సింది దీని గురించి మాట్లాడుకుంటే, ఏదైతే వచ్చి డెన్సర్ మీడియం ఒక సర్ఫేస్ ని రిఫ్లెక్ట్ అయిద్దో ఇది ఎడిషనల్ గా లాంబ్డా పొట్టి అనే పాత్ డిఫరెన్స్ కానీ పై అనే ఫేజ్ డిఫరెన్స్ కానీ లోన్ అవుతుంది అని చెప్పాను. ఫేజ్ డిఫరెన్స్ కూడా చెప్పాను, తిరగబడిద్ది మనకి, అది పైకి ఉండాల్సిన వేవ్ కింద కనపడతా ఉంటుంది. సో ఇది మాత్రమే సాటిస్ఫై. అలా కాకుండా సపోజ్ వేవ్ ఇటు నుండి ఇటు వెళ్తుంది, మీడియం 2 నుండి మీడియంకి వెళ్తుంది, 1కి వెళ్తుంది. మీడియం 2 ఏమో మనకి ఇదే డెన్సర్ మీడియం, మీడియం 1 ఏమో రేరర్ మీడియం. అంటే ఈ లైట్ రే ఏమైతే మనకి వచ్చి రేరర్ మీడియం ఒక సర్ఫేస్ మీద స్ట్రైక్ అయ్యి రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, ఈ రిఫ్లెక్ట్ అయిన లైట్ ఏ రకమైన ఫేస్ చేంజ్ ఉంటుంది, అది ఎలా ఉందో అలాగే ఉంటుంది అన్నమాట. ఇలా ఈ లైట్ రేక్ తీసుకున్నప్పుడు మన కండిషన్ తీసుకుంటే మాక్సిమం ఇంటెన్సిటీ కండిషన్ మినిమం ఇంటెన్సిటీ అవుతుంది, మినిమం ఇంటెన్సిటీ కండిషన్ మాక్సిమం ఇంటెన్సిటీ. ఆ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదే చెప్తున్నాడు, when light rays reflected the surface of optically denser medium, ఆప్టికల్లీ ఇంపార్టెంట్ థింగ్ ఆప్టికల్లీ డెన్సర్ మీడియం, దాని నుండి రిఫ్లెక్ట్ అయితే గనక అది ఎడిషనల్ గా ఒక ఫేస్ చేంజ్, అది ఏం చేస్తుంది మనకి అదనంగా పై అనే దశాభేదం లేదా λ/2 అనే పథభేదానికి లోనవుతుంది. అదే కనుక రేరర్ మీడియం ఒకసారి విరల యానకం యొక్క అదేంటి
హూ ఇస్ దిస్ మురళీకృష్ణ? అదే గనక విరళ యానకం యొక్క ఉపరితలం నుండి గనక అది వచ్చిందనుకోండి, అంటే మనం తీసిన సాంద్రత యానకం నుండి విరళ యానకంలోకి వచ్చి దాని యొక్క ఉపరితలం నుండి రిఫ్లెక్ట్ అయితే అది ఏ రకమైన ఫేజ్ చేంజ్కి లోన్ అవ్వదు. అది ప్రూవ్ చేస్తాం కదా, R1 -R -R1 అని చెప్పి ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది అంటే ఈ రోజు మనం చెప్పుకునేది ఏంటంటే ఇంటర్ఫీరెన్స్ బై ద డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ లైట్స్ విత్. ఆల్రెడీ కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చేసాను. సో మళ్ళా దాన్ని కొంచెం డెప్త్గా వెళ్ళాలి, అందుకోసం చెప్తున్నా. సో ఏంటి మనకి ఫస్ట్ థింగ్ ఏంటి నేను చెప్పాను, మన ఏదైనా ఒక ప్రయోగం గురించి చెప్పాను, ఒక ప్రాక్టికల్ లేదా ఒక ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పాను అనుకోండి, ఆ ఎక్స్పెరిమెంట్ల గురించి చెప్పినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఐ విల్ టెల్ 5 పాయింట్స్, 5 పాయింట్స్ చెప్తాను అనమాట. మొదటి పాయింట్ ఏంటంటే ప్రిన్సిపల్ దాని యొక్క సూత్రం ఏంటి, మనం చేసే ప్రయోగం అది ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేసే సూత్రం. రెండో పాయింట్ విషయానికి వస్తే మనం చేసే ప్రయోగంలో ఉన్న పరికరాలు, అంటే మనం తీసుకున్న ఆ ఎక్స్పెరిమెంట్లో ఉన్న ఆపరేటర్స్ ఏ విధంగా ఉన్నాయి కాబట్టి దాని యొక్క డిస్క్రిప్షన్ చెప్పుకోవాలి. మూడోది ప్రొసీజర్, సో దాంట్లో ఎలా జరుగుతుంది, ఏంటి వర్కింగ్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఎలా పెట్టాము, ఎలా జరుగుతుంది అనేది మనకి దానికి సంబంధించి ప్రొసీజర్ అని చెప్పుకుంటాం, లేదా వర్కింగ్ ప్రిన్సిపల్స్ అని చెప్పుకుంటాం, ఏదైనా చెప్పుకోవచ్చు. అది మూడోది. నాలుగోది ఏంటంటే మనం ఫిజిక్స్ స్టూడెంట్స్ కాబట్టి మ్యాథమెటికల్గా కానీ లేకపోతే ఫిజికల్గా కానీ కొన్ని ఈక్వేషన్స్ ద్వారా కానీ కొన్ని మనకి ఫార్ములాస్ ద్వారా కానీ మనకి ఇవన్నీ చెప్పడానికి ఉంటాయి కాబట్టి అది నాలుగోది థియరీ, మ్యాథమెటికల్ థియరీ చెప్తాను. ఐదోది ఏంటంటే అప్లికేషన్స్ కానీ లేదా దాని యొక్క ఉపయోగాలు కానీ దాని యొక్క యూజెస్ కానీ దాని యొక్క అనువర్తనాలు లేదా దాని యొక్క ఒక్కోసారి మనకి దాని అంటే జాగ్రత్తలు ఏవైనా చెప్పుకోవచ్చు అనమాట. మనకి ఏది కాంటే చెప్పుకుంటే 5 పార్ట్స్ చెప్పుకోవాలి. దాంట్లో ఫస్ట్ పాయింట్ విషయానికి వస్తే ప్రిన్సిపల్ ఏంటి, మనకి లయర్డ్ మిర్రర్ని ఉపయోగించి ఏం కావాలి, ఇంటర్ఫీరెన్స్ తీసుకురావాలి. కాబట్టి ఇంటర్ఫీరెన్స్ తీసుకురావాలి కాబట్టి మనకి వ్యతీకరణం జరగాలి. వ్యతీకరణం జరగాలంటే ఏం కావాలి, మనకి కోహరెంట్ సోర్సెస్ కావాలి. వ్యతీకరణం జరగాలంటే ఏం కావాలి, మనకి కోహరెంట్ సోర్సెస్ కావాలి. సో కోహరెంట్ సోర్సెస్ అంటే ఏంటి, సంబద్ధ కాంతి జనకాలు. వ్యతీకరణం జరగాలంటే సో సంబద్ధ కాంతి జనకాలంటే ఏంటి, ఒక కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఉంటేనే వాటి సంబద్ధ కాంతి జనక అంటారు. కాబట్టి కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఉండాలంటే చూడండి, ఒకదానికి ఒక లింక్ ఎలా పెడుతున్నాను అనుకో, రెండు వేరు సోర్సెస్ తీసుకొని అన్నీ సేమ్గా ఉన్నాయి, ఒకే వేవ్ లెంత్ ఉన్నాయి, ఒకే టైం పీరియడ్ ఉన్నాయి, ఒకే ఫ్రీక్వెన్సీ ఉంది, ఒకే యాంప్లిట్యూడ్ ఉన్నాయి, ఒకే డైరెక్షన్ మూవ్ అవుతున్నాయి, కానీ ఆ రెండింటి మధ్య కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఉండాలని రూల్ ఏమీ లేదు. ఆ రెండింటి మధ్య కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఉండాలని మనకి రూల్ ఏమీ లేదనమాట. సో అలా ఉండాలి అంటే ఏమవ్వాలి, మనకి కోహరెంట్ సోర్సెస్ అవ్వాలి అంటే కాన్స్టెంట్ ఫేజ్, అది 2 పాసిబిలిటీస్ ద్వారా అవుతుంది. ఒకటి ఏంటంటే ఒక సోర్స్ తీసుకొని, ఒక రియల్ సోర్స్ తీసుకొని, ఒక నిజమైన కాంతి జనకం తీసుకొని దాని నుండి ఏం చేస్తామంటే మిథ్యా కాంతి జనకాలు రాబట్టడం, అంటే 2 వర్చువల్ సోర్సెస్ రాబడతాం. మన ఎగ్జాంపుల్ ఏంటి, యంగ్ ద్విచీలిక ప్రయోగం, యంగ్స్ డబుల్ స్లిట్లో. ఆ యంగ్స్ డబుల్ స్లిట్లో ఏం చేస్తాం, ఎస్ అనే సోర్స్ తీసుకొచ్చి S1 S2 రెండు ఏం చేస్తాం, మనకి వర్చువల్ సోర్సెస్ క్రియేట్ ఎలా చేస్తాం, ఒక కార్డ్బోర్డ్ తీసుకొచ్చి 2 హోల్స్ క్రియేట్ చేస్తే ఆ 2 హోల్స్ నుండి వచ్చే లైట్ రేస్ ఎలా పనిచేస్తాయి, మనకి మనకి ఒక 2 సోర్సెస్ కింద యాక్ట్ చేసేటట్టు చేస్తున్నాడు. కాబట్టి మనకి ఒక మిథ్యా కాంతి జనకాన్ని అలా తీసుకొచ్చారనమాట. సో అవి 2 కూడా ఏమైతే మనకి కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఉంటాయి, సో ప్రాబ్లం లేదు. అది మనకి యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనకి కొత్తగా ఏం చేస్తున్నాం అంటే మన దీంట్లో కొత్తగా ఏం చేస్తున్నామంటే మనకి లయర్డ్స్ మిర్రర్లో ఏం చేస్తామంటే మనకి 2 ఏం చేస్తాం, మనకి వర్చువల్ సోర్స్, ఒకటి నిజమైన సోర్సు, ఒకటి వర్చువల్ సోర్సు. ఈ వర్చువల్ సోర్స్ ఎలా వచ్చింది, నిజమైన సోర్స్ ఒక రిఫ్లెక్షన్ నుండి వచ్చింది, వర్చువల్ సోర్స్ కింద పనిచేస్తుంది. అంటే ఒక నిజమైన కాంతి జనకం, రెండోది ఏంటి, మిథ్యా కాంతి జనకం. సో మిథ్యా కాంతి జనకం అనేది మనకి ఎలా వస్తుంది, మనకి మిథ్యా కాంతి జనకం అంటే నిజమైన కాంతి జనకం నుండి వచ్చిన కాంతి కిరణాలు పరావర్తనం చెందినవి ఏమనిపిస్తాయి అంటే ఎక్కడి నుండో వస్తున్నట్టుంటే ఆ వచ్చేది ఒక మిథ్యా కాంతి జనకం. కాబట్టి ఇక్కడ మనకి లయర్డ్స్ మిర్రర్లో మనం తీసుకున్న కోహరెంట్ సోర్సెస్, ఒక రియల్ సోర్స్, ఒక వర్చువల్ సోర్సెస్. కాబట్టి ఈ 2 కూడా ఏంటి, దీని నుండి ఉత్పత్తి అయిందే కదా, దీని నుండి రాబట్టిందే, కాబట్టి ఈ 2 మధ్య కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింటి యొక్క ఇంటర్ఫిరెన్స్ మనం చూడొచ్చు. ఆ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఇక్కడ AB అనేది స్క్రీన్ మీద ఈ భాగంలో చూస్తాం. సో ఇప్పుడు చూడండి ప్రిన్సిపల్కి వద్దాం. లైట్ ఫ్రమ్ ఏ మోనోక్రోమాటిక్ స్లిట్, మనకి మోనోక్రోమాటిక్స్ అంటే ఏకవర్ణ కాంతి అయితేనే మనం చూడటానికి క్లియర్గా ఉంటుంది. అదే కనుక మనకి వైట్ లైట్ తీసుకున్నాం అనుకో, అన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి ఒక కలర్కి సంబంధించిన మనకి మినిమం ఇంటెన్సిటీ ఇంకో కలర్కి సంబంధించిన మ్యాక్సిమం అవ్వచ్చు. సో మనకి క్లారిటీ అనేది మనం క్లారిటీ చూడలేము. అందుకని ఏం చేస్తా అంటే మనం మోనోక్రోమాటిక్ లైట్ ఏకవర్ణ కాంతి తీసుకుంటేనే ఒకే వర్ణం ఉంటుంది కాబట్టి, ఒకే తరంగ దైర్ఘ్యం ఉంటుంది, ఒకే పౌనపున్యం ఉంటుంది కాబట్టి దాని నుండి మనం క్లారిటీగా మనం ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్, ఆల్టర్నేట్
నీట్గా వెలుగు చీకటి పట్టికలు తీసుకోవాలి. కాబట్టి లైట్ ఫ్రమ్ ఎ మోనోక్రోమాటిక్ స్లిట్ ఏకవర్ణ చీలిక నుండి వచ్చిన స్లిట్ source reflects from a glass plate at a small angle that appears to be coming from the virtual source as a red. కాబట్టి ఇక్కడ నుండి వచ్చిన లైట్ దీని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి ఈ రిఫ్లెక్ట్ అయిన లైట్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఎక్కడి నుండో వస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇది ఏంటి మిథ్యా కాంతి జనకం కింద పనిచేస్తుంది. ఇప్పుడు ఏమైంది ద రిఫ్లెక్టెడ్ లైట్ రే ఇన్స్టెంట్ విత్ ద డైరెక్ట్ లైట్ రే ఫ్రమ్ ద సోర్స్ ఫార్మింగ్ ఇంటర్ఫిరెన్స్. కాబట్టి డైరెక్ట్గా వచ్చిన ఈ లైట్ రే తోటి ఈ రిఫ్లెక్ట్ అయిన లైట్ రే ఈ రెండు ఇంటర్ఫియర్ అయ్యి సూపర్ ఇంపోజ్ అయ్యి రెండు ఒకదానితోటి ఆధ్యారోపణం చెంది ఒకదానితోటి మనకి ఆధ్యారోపణం చెందడం సూపర్ ఇంపోజ్ అయ్యి మనకి స్క్రీన్ మీద ఇక్కడ మనకి ఏబి అనే దగ్గర మనకి ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ కనపడతాయి. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో రెండోది ఏంటంటే మనకి ఇంకోటి జరగటానికి ఏంటంటే ఇట్ ప్రూవ్స్ దట్ ద ఫేస్ చేంజ్ ఏంటమ్మా ఎనీ డౌట్స్ ఇట్ ప్రూవ్స్ దట్ ఏ ఫేస్ చేంజ్ ఆఫ్ వినపడుతుందా ఒకసారి నాకు ఎవరిని తంబనే చూపించండి నేను చెప్పేది వినపడుతుందా లేదనేది. మేడం వాయిస్ బాగా స్టక్ అవుతుంది మేడం. అది కొంచెం యాక్చువల్గా నెట్వర్క్ ప్రాబ్లం అమ్మా. నేను ఇంట్లో లేని ఈరోజు కాలేజ్ పని మీద వచ్చాను ఆ కాలేజ్లో ఉండిపోయాను. ఇక్కడ కాలేజ్లో కొంచెం నెట్ కొంచెం ఫ్లక్చుయేట్ అవుతున్నట్టుంది. సరే ఒకవేళ మీరు చూడండి మరీ ఇబ్బంది అనిపిస్తే కనుక మళ్ళీ రేపు రిపీట్ చేస్తాను. ఇప్పుడు ఎలా అందుకనే మీరు ఇదని చెప్పి ఈవెన్ నేను ఫ్యాన్ కూడా ఆపేసాను. వినపడుతుందా ఇప్పుడు? హలో మేడం ఓకే. కాబట్టి ఇంకొకటి ఏంటంటే మొదట ఏంటంటే ఇంటర్ఫిరెన్స్ ఎలా జరిగింది వ్యతీకరణం ఎలా జరిగింది అని చెప్పుకుంటున్నాము. రెండోది ఏంటంటే దీంట్లో ఇంకో స్పెషల్ ప్రాపర్టీ కూడా ఉంది. ఏంటంటే ఇది లైట్ ఏంటి ఇది ఎయిర్లో ఇదేమో మనం తీసిన గాజు ప్లేట్. ఈ గాజు ప్లేట్ నుండి రిఫ్లెక్ట్ అయిన లైట్ రే ఉంది చూసారా ఈ లైట్ రే రిఫ్లెక్ట్ అయిన లైట్ రే ఎడిషనల్గా ఏమైంది మనకి పై అనే ఫేస్ చేంజ్కి లోన్ అవుతుంది. అంటే నీకు కండిషన్ ఏంటి యాక్చువల్గా నీకు కండిషను డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2n పై అంటే సో వాయిస్ బ్రేక్ అవుతుందంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్. నాకైతే క్లారిటీగానే ఉంది. సో నెట్వర్క్ ప్రాబ్లం అవ్వచ్చు. యూ ట్రై టు లిజన్ అంటే మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ అంతకైతే నేను ఎలాగో మనకి లింక్ పెడతాను కాబట్టి మళ్ళీ మీరు దాంట్లో చూసుకోండి. ఎందుకంటే అది నా ప్రాబ్లం కాదు. మేబీ నెట్వర్క్ అన్న అవ్వచ్చు మీ దగ్గరైనా నా దగ్గరైనా. సరేనమ్మా. సో కాబట్టి ఇక్కడ మనకి ఫేస్ చేంజ్ ఆఫ్ పై అక్కర్స్ వెన్ ద రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఓకే. సో థ్యాంక్ యూ. ఒక కాబట్టి మనకి సర్ఫేస్ కాబట్టి అడిషనల్గా ఏమైంది మనకి చూడండి మనకి ఇదేమో రేరర్ మీడియం ఇది డెన్సర్ మీడియం ఇది విరలయానికి సాంద్రతయానికం. సో అలా అవటం వల్ల ఏంటి ఇలా పైకి వస్తుంది ఇట్లా బయటకు వచ్చింది అడిషనల్గా అవుతుంది. కాబట్టి ఇక్కడ కండిషన్స్ ఏమవుతాయితే నార్మల్గా మనం చెప్పిన గరిష్ట తీవ్రతకు ఉండే కండిషన్స్కి ఏమవుతుంది మనకి కనిష్ట తీవ్రత ఉండే కండిషన్స్ అవుతాయి. కనిష్ట తీవ్రత ఉండే కండిషన్స్ గరిష్ట తీవ్రత అంటే మనకి బ్రైట్ ఫ్రింజెస్ రావాలనుకో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2n+1 ఇంటూ పై అవ్వాలి. డార్క్ రావాలంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2n పై రావాలి. అది కండిషన్స్ మాత్రమే. అది సో డిస్క్రిప్షన్ ఏముంటాయి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ప్లెయిన్ మిర్రర్ ఎంఎన్ పాలిష్డ్ ఆన్ ద ఫ్రంట్ సర్ఫేస్ అండ్ బ్లాక్ అండ్ ఎట్ ద బ్యాక్ టు అవాయిడ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్. సో మనకి తీసుకున్నది ఇప్పుడు ఇటువైపు మాత్రం బాగా పాలిష్ చేస్తుంటుంది. పాలిష్ చేస్తే రిఫ్లెక్షన్ ఎక్కువ ఉండటానికి. ఇటువైపు వెనక వైపు మాత్రం ఏమైంది మనకి వెనక ఏంటి మసి పూసుంటుంది. దానివల్ల ఏమైందంటే ఏ లైట్ వచ్చినా కూడా మనకి వెనక వైపు రాకుండా ఆ బయట నుండి ఇలా వచ్చేయడానికి వీలుగా ఉంటుందండి. అది ఫస్ట్. రెండోది ఏంటి S1 ఇస్ ద రియల్ సోర్స్ అండ్ S2 ఇస్ ద వర్చువల్ సోర్స్. ఇది మీకు తెలిసిందే. ఇది రియల్ సోర్స్ రిఫ్లెక్టెడ్ లైట్ ఏమో వర్చువల్ సోర్స్ లా పనిచేస్తుంది. XY ఇస్ ద స్క్రీన్ వేర్ ద ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ క్యాన్ బి అబ్జర్వ్. కాబట్టి మనకి ఇక్కడ XY అనే స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్ చుట్టూ మనకి ఇంటర్ఫిరెన్స్ వస్తాయి. ఆ ఇంటర్ఫిరెన్స్ ఇక్కడ AB ద్వారా చూస్తాం. అది చెప్తుంది డిస్క్రిప్షన్. సో రెండు పార్ట్ అయిపోయింది. ఒకటేంటి ప్రిన్సిపల్ చెప్పుకున్నాం. రెండో డిస్క్రిప్షన్ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది. లైట్ ఫ్రమ్ ఏ నారో slit S1 illuminated by the monochromatic source of light is allowed to instant on the mirror almost at grazing angle. ఇది ఆల్రెడీ నేను చెప్పిందే మళ్ళీ ఒకసారి ఎందుకంటే కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి. ఈ లైట్ వచ్చి దీని మీద పడిన లైట్ అనేది మనకి మోనోక్రోమాటిక్ సోర్స్ ఏకవర్ణ కాంతి నుండి వచ్చిన కాంతి కిరణం వచ్చేసి దీని మీద పడినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒకటి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం మిర్రర్ మీద పడింది గ్రేజింగ్ ఆల్మోస్ట్ దీన్ని రాసుకుంటూ పడుతున్నాడు. చూడండి మనకి ఎలా కనిపిందో ఇలా రాసుకుంటూ పడింది. సో ఇలా రాసుకుంటూ పడింది అంటే రిఫ్లెక్ట్ అయ్యింది అనమాట. రిఫ్లెక్ట్ అయ్యింది.
సో రిఫ్లెక్ట్ అయ్యేసి ఏమైతే మనకి రిఫ్లెక్టెడ్ బీయింగ్ అపియర్స్ టు బి డైవర్స్ ఫ్రమ్ S2. ఆ రిఫ్లెక్ట్ అయిన లైట్ ఏమనిపిస్తుంది మనకి S2 నుండి వచ్చినట్టు అనిపిస్తుంది. వచ్చింది ఏమైతే మనకి ఎలా అనిపిస్తుంది, ఒక వర్చువల్ సోర్స్లో పనిచేస్తుంది కాబట్టి ఈ డైరెక్ట్గా వెళ్ళిన లైట్ రే, ఈ రిఫ్లెక్ట్ అయిన లైట్ రే, ఈ రెండు సూపర్ ఇంపోజ్ అయ్యి రెండు ఆధ్యారోపణం చెంది మనకి తెర మీద XY అనే తెర మీద, XY అనే స్క్రీన్ మీద మనకి ఇంటర్ఫీరెన్స్ ఫ్రింజెస్ చూడండి, ఆల్టర్నేట్ డార్క్ బ్రైట్ ఏమో రెడ్ కలర్, డార్క్ ఏమో బ్లాక్ కలర్, బ్రైట్ డార్క్ ఇలా ఆల్టర్నేట్ ఫ్రింజెస్ మనం అక్కడ చూడటానికి వీలుగా ఉంటుంది అనమాట. అది చెప్తున్నాడు. సో ఇప్పుడు మనకి దీనికి సంబంధించిన 3 అయిపోయినాయి. ఏమేం చెప్పుకున్నాం? ప్రిన్సిపల్ చెప్పుకున్నాం, డిస్క్రిప్షన్ చెప్పుకున్నాం, ప్రొసీజర్ కూడా చెప్పుకున్నాం, నెక్స్ట్ థియరీ చెప్పుకుంటున్నాం. సో థియరీ ఏంటంటే చూడండి, మనకి ఆల్రెడీ నేను చెప్పింది. సో మనకి రెండు సోర్సెస్ ఉన్నాయి కాబట్టి మనకి కనెక్ట్ అయినాయి. మనకి 2 సోర్సెస్ S1 అండ్ S2 నుండి వచ్చినాయి కాబట్టి ఆ 2 సోర్స్ నుండి వచ్చిన లైట్ రేస్ మనకి సింపుల్ హార్మోనిక్ వేసే కాబట్టి దాన్ని ఈ విధంగా రాస్తున్నాను. Y1 = A × e⁻i ఆర్ యూ ఏబుల్ టు హియర్? ఒకళ్ళు ఎవరైనా థంబ్ చూపించండి. ఇక్కడ ఎందుకు నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అని చెప్తుంది, అందుకని ఒకసారి మీరు నేను చెప్పింది ఏంటంటే జస్ట్ గివ్ మీ థంబ్ ఇండికేషన్. చెప్పండి అమ్మా, వినపడుతుందా? ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే, వినపడుతుంది కదా? ఓకే, కాబట్టి y1 = A × e⁻i × ωt - ϕ1. ఓకే, లావణ్యకి వినపడుతుందా? మిగిలినకి వినపడుతుంది కదా? ఓకే, ఇప్పుడమ్మా ఎవరు రెస్పాండ్ అయితే వినపడుతుందా? ఓకే, అక్కడికి నేను వీడియో కూడా ఆఫ్ చేశాను, వినపడతలేదని. ఓకే ఓకే ఓకే, కాబట్టి ఇది మనకి ఇవి నేను చెప్పాను. యాక్చువల్గా మీరు కొంచెం ఒక పేపర్ తీసుకొని రాసుకుంటే బెటర్. సరేలే, పర్వాలేదులే. కాబట్టి y1 = A × అంటే ఒక సైన్ వేవ్ రూపంలో. సైన్ వేవ్ అంటే ఎలా చెప్పుకున్నాం? డిస్ప్లేస్మెంట్ y = A × sin ωt ± ఎలా చెప్పుకుంటాం అలాగే. సో దాని బదులు ఇది ఈక్వేషన్ ఈ రూపంలో రాసా. అదైనా ఇదైనా ఒకటి, అలా చేసైనా చెప్పచ్చు, ఇలా చేసని చెప్పి నేను కూడా అదే మాట చెప్పాను. కాబట్టి y1 = A × e⁻i × ωt - ϕ1 × j. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది j అంటే వెక్టర్, డైరెక్షన్ చెప్పేది అనమాట. సో ఇదేమైంది? ఇది యూనిట్ వెక్టర్, ఇది i అంటే ఇమాజినరీ నెంబర్. అలాగే y2 = A × e⁻i × ωt - ϕ2. సో దీనికి సో ఈ రెండింటి మధ్యన కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఏమైంది? ϕ1 - ϕ2 అవుతుంది. ఈ j అనేది కూడా మనకి ఒక యూనిట్ వెక్టర్, డైరెక్షన్, ఏ డైరెక్షన్ లో వేవ్ వెళ్తుంది తెలియజేస్తుంది. ఇక్కడ ϕ1 అనేది ఫేజ్ డిఫరెన్స్ కాబట్టి ఇందాక మనం రిలేషన్ చెప్పుకున్నాం కదా, నేను క్లాస్ లో కూడా చెప్పుకున్నాను చాలా సార్లు. ఫేజ్ డిఫరెన్స్ కి పాత్ డిఫరెన్స్ కి మధ్యన డిఫరెన్స్ ఏంటంటే ϕ1 = 2π/λ × x1, అలాగే ϕ2 = 2π/λ × x2. రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఏమైంది? y = y1 + i2 కాబట్టి A × e⁻i⁻ - ϕ1. అస్సలు వినిపించట్లేదా? కాబట్టి ఒకవేళ మీరు వినలేకపోయినా కానీ ఇది కొంచెం మ్యాథమెటికలే కాబట్టి కొంచెం ఫాలో అవ్వండి. నేను ఎలాగో వీడియో పెడతాను కాబట్టి ఆ లింక్తో చూసుకోవచ్చు. కాబట్టి A × e⁻i × ωt - ϕ1 × j బార్ ప్లస్ A × e⁻i × ωt - ϕ బార్. సో దాని నుండి మనం వేస్తే కనుక చూడండి, మనకి ఇక్కడ e⁻i⁻t ఉంది, ఇక్కడ కూడా e⁻i. ఆ రెండింటిని బయటికి తీసేస్తే ఇక్కడ మిగిలింది ఏంటి? e⁻ - i × ϕ1, అలాగే e⁻ - i × ϕ2 అవుతుంది. ఇది e⁻i⁻θ ఫార్ములా తెలుసు కాబట్టి మనకి sin θ - cos θ - i sin θ ఆ ప్రకారం వేస్తే cos ϕ1 - i × sin 1, అలాగే cos ϕ2 - i × sin ϕ2. ఈ రెండిట్లో కూడా ఏం చేస్తాయి? ఇక్కడ cos ϕ1 cos ϕ2 ఈ రెండు ఇలా, అలాగే ఈ రెండిట్లో i ఉంది కాబట్టి ఇక్కడ i ని బయటికి తీసేస్తే sin ϕ1 + sin ϕ2 × j. కాబట్టి e⁻i⁻t. ఇప్పుడు నేనేం చేస్తాను? ఒక కాన్స్టెంట్ తో, ఇది ϕ1 ϕ2 కాన్స్టెంటే, ఏ కాన్స్టెంటే కాబట్టి A × cos ϕ1 + ϕ2 అనేది ఇంకొక కాన్స్టెంట్ తో పెట్టాను, r cos θ అని. అలాగే
ఇక్కడ కూడా ఇక్కడ ఏం చేశాంట ఇక్కడ మనకి a ఇంటూ సైన్ 5 1 5 2 అనేది మనకి ఇంకో దాంతో పెట్టాను ఆర్ సైన్ తీటా అని. సో ఇక్కడ మనం తీసుకుంటే అది ఈ పోర్ ఐ ఒమేగా టీ ఇదేమైతే మళ్ళీ ఆర్ బయట తీస్తే కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా కాబట్టి ఈ పోర్ ఐ తీటా లాగా వచ్చింది. ఇది కూడా మనకి వచ్చింది క్వాడ్రాటిక్ ఒక సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆర్ ఇంటూ అక్కడ ఏ బదులు ఏమొచ్చింది ఆర్ వచ్చింది ఈ పోర్ ఐ ఇంటూ ఒమేగా టీ మైనస్ తీటా. ఈ తీటా అనేది ఫేజ్ డిఫరెన్స్ 5 కి 5 2 కి మధ్యన ఫేజ్ డిఫరెన్స్ తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆ ప్రకారం వేస్తే మనకి y ఈజ్ ఈక్వల్ టు అది వేసాం అనుకోండి ఆర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఇందా చెప్పుకున్నాం ఆర్ కాస్ థీటాకి ఏ ఇంటూ కాస్ 5 1 ప్లస్ కాస్ 5 2 ఆర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ సైన్ 5 1 ప్లస్ సైన్ 5 2. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి ఇంటెన్సిటీ కావాలి. ఇంటెన్సిటీ కావాలంటే ఏంటి స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్. ఇంటెన్సిటీ తీవ్రత అనేది కంపన పరిమితి యొక్క వర్గానికి సమానం. కంపన పరిమితి యొక్క వర్గం అంటే ఇక్కడ ఆర్ స్క్వేర్ కావాలి. సో ఈ రెండు ఈక్వేషన్స్ లో నుండి మీరు చాలాసార్లు చేసుకున్నాం. ఈ రెండు ఈక్వేషన్స్ లో నుండి నీకు ఆర్ స్క్వేర్ కావాలనుకోండి మనకి తెలియని ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉన్నాయి ఒకటి ఆర్ ఒకటి తీటా. ఆర్ కావాలంటే తీటాను ఎలిమినేట్ చేయాలి తీటా కావాలంటే ఆర్ ఎలిమినేట్ చేయాలి. మనం చిన్నప్పుడు ఈక్వేషన్స్ రాస్తాం సాల్వ్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 5 2x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ 10 అనుకోండి. అక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేస్తాం ఎక్స్ కావాలంటే వైని ఎలిమినేట్ చేస్తాం వైని కావాలంటే ఎక్స్ని ఎలిమినేట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మనకి ఆర్ కావాలంటే తీటాను ఎలిమినేట్ చేయాలి. తీటాను ఎలిమినేట్ చేయాలంటే ఈ రెండింటిని ఏం చేస్తాం స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేస్తాం. కాబట్టి స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేస్తే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా పోతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఏంటి ఏ ఇంటూ కాస్ 5 1 ప్లస్ కాస్ 5 2 ప్లస్ అలాగే హోల్ స్క్వేర్ అయింది. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. దీంట్లో మళ్ళా చూస్తే ఇక్కడ కాస్ స్క్వేర్ 5 1 సైన్ స్క్వేర్ 5 1 ఈ వాల్యూ ఒకటైద్ది. అలాగే కాస్ స్క్వేర్ 5 2 సైన్ స్క్వేర్ 5 2 వాల్యూ ఒకటైద్ది. సో ఈ రెండు కలిపి మనకి వచ్చింది. సో ఈ రెండు కలిపి వచ్చింది ఏమైంది మనకి ఇక్కడ ఏమైతే మనకి ఇక్కడ 1 ప్లస్ 1 అయింది. ఇక్కడ ఏమైతే మనకి 2 కాస్ 5 1 మైనస్ 2 కాస్ 5 2 అనేది కాస్ ఆఫ్ 5 1 మైనస్ 5 2 అనే ఫార్ములాలో రాసుకోవచ్చు. దాంతో 2 ని బయటికి తీసేస్తే ఇక్కడ మిగిలింది ఏంటంటే 2a స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ కాస్ 5 1 మైనస్ 5 2. ఇది 1 ప్లస్ కాస్ తీటా ఫార్ములాలో 2 కాస్ స్క్వేర్ తీటా బై 2 అనే ఫార్ములా ప్రకారం వేసుకుంటే 2 ఇంటూ 2 కాబట్టి 4 అయింది 4a స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా బై 2 అంటే 5 1 మైనస్ 5 2 బై 2కి సమానం. ఇది జనరల్ సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఒకసారి రాసుకోండి మీకు అర్థమవుతుంది. ఐ విల్ వెయిట్ ఫర్ 1 minute. ఈక్వేషన్ రాసుకోండి. ఈక్వేషన్ రాసుకుంటే నేను చెప్పగలను. సరమ్మా ఆ ఈక్వేషన్ ఒకసారి రాసుకోండి. అంటే మనకి ఒట్టి ఈక్వేషన్ ఒకటి రాసుకోండి. ఐ ఈజ్ ఈక్వల్ జస్ట్ ఒక ప్రాక్టీస్ కింద ఐ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 1 మైనస్ 5 2 బై 2 అంతవాటికి రాసుకోండి. మేడం బిందుని అడ్మిట్ ఆల్రెడీ చేశాను రా బిందుని అడ్మిట్ చేసేసాను. కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 1 మైనస్ అదొకటి రాసుకోండి. చేస్తే ఇప్పుడు చూడండి నేను చెప్పాను అనోటేట్ చేస్తూ చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తాను. మనకి కాస్ తీటా వాల్యూ అనేది దేని మీద ఉంటుంది మనకి మ్యాక్సిమం వాల్యూ ఏమో +1 ఉంటుంది మినిమం వాల్యూ ఏమో -1 ఉంటుంది. కాబట్టి కాస్ తీటా వాల్యూ +1 నుండి -1 మధ్యలో 0 వస్తుంది. కాస్ తీటా వాల్యూ అయితే -1 నుండి +1 ఉంటుంది. నాకు కాస్ స్క్వేర్ అన్నా ఇంకో +1 అన్నా -1 ఒకటే కాబట్టి కాస్ స్క్వేర్ వాల్యూ తీసుకుంటే అది 0కి 1కి మధ్య ఉంటుంది. సో ఈ కాస్ స్క్వేర్ వాల్యూ 0 అయింది అనుకోండి మనకి మినిమం అవుతుంది. ఈ 1 అయింది అనుకోండి మ్యాక్సిమం అయింది. ఇప్పుడు ఈక్వేషన్ అందుకనే రాయమన్నాను. ఏం రాయమన్నాను ఈక్వేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయమన్నాను 4a స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 2 మైనస్ 5 1 బై 2 అని రాశాను. చెప్పినప్పుడు మనకి ఈ కాస్ వాల్యూ అనేది మనకైతే -1 నుండి ప్లస్ కాస్ స్క్వేర్ వాల్యూ ఎంత ఉంటుంది మనకి +1 నుండి మనకి దేనికి ఉంటుంది మనకి +1 నుండి 0 మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఈ కాస్ స్క్వేర్ వాల్యూ కనుక 1 అయింది అనుకోండి ఐ అనేది మ్యాక్సిమం ఉంటుంది 4 వేసుకోండి. ఈ కాస్ స్క్వేర్ వాల్యూ 0 అయింది అనుకోండి మనకి అప్పుడు ఆటోమేటిక్గా 4a స్క్వేర్ ఇంటూ 0 అయింది కాబట్టి ఐ 0 అయిపోతుంది. కాబట్టి మొదటి కండిషన్ మినిమం మ్యాక్సిమం ఇంటెన్సిటీ కావాలంటే ఈ కాస్ వాల్యూ కాస్ ఆఫ్ 5 1 మైనస్ 5 2 బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. సో ఎప్పుడు అవుద్ది మనకి తీసుకుంటే కాస్ వాల్యూ 1 ఎప్పుడు అవటానికి ఉంటుంది మనకి జాగ్రత్తగా చూస్తే కాస్ వాల్యూ 1 ఎప్పుడు అవుతుంది మనకి 0కి అవుతుంది.
తర్వాత ఏమైతే మనకి పైకి అవుతుంది, 2 పైకి అవుతుంది, 3 పైకి అవుతుంది. అంటే అన్ని ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై. కాబట్టి 0 డిగ్రీస్ దగ్గర అవుతుంది, 360 డిగ్రీస్ దగ్గర అవుతుంది, మళ్ళీ 720 డిగ్రీస్ అవుతుంది, అది అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది మనకి, ఐ థింక్ ఇట్స్ రాంగ్, ఇక్కడ తప్పు చెప్పాను యాక్చువల్గా. ఇక్కడ కాస్ స్క్వేర్ 5/2 ఈజ్ ఈక్వల్ టు 1 అవుద్ది, కానీ కాస్ ఆఫ్ 5 ప్లస్ ఆర్ మైనస్ 1 ఉండాలి ఇక్కడ మనకి. ఇట్ మస్ట్ టేక్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఉండాలి, ప్లస్ ఆర్ మైనస్ 1, అప్పుడు కరెక్ట్ అవుతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది కాబట్టి, సో ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది కాబట్టి ప్లస్ 1 మైనస్ 1 అంటే కాస్ 0కి మనకి అవుతుంది, పైకేమో మైనస్ 1 అయింది, 2 పైకేమో మళ్ళీ ప్లస్ 1 అవుద్ది, 3 పైకేమో మైనస్ 1 అవుతుంది. టుడే యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ, నేను ఇంకా ఏం చేయలేను, కాలేజ్లో ఉన్న నెట్వర్క్ ప్రకారం వాడుతున్నాను. రేపు నాకు ఇంట్లో అయితే ఈ ప్రాబ్లం అరేజ్ అయి ఉండేది కాదు, కాకపోతే పని మీద వచ్చాను, వర్క్ అవ్వక ఇక్కడ ఉండిపోయాను. కాబట్టి మనకి ఇక్కడ కాస్ 5/2 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు n పై. ఈ 2ని తీసుకొస్తే 2n పై, కానీ 5 అంటే ఆల్రెడీ రాసుకున్నాం కదా, 2 బై లాంబ్డా ఇంటూ x2. అలాగే 5 అంటే ఏమైంది, 2 బై లాంబ్డా ఇంటూ x. దీంట్లో 2 బై లాంబ్డా అని పడితే x1 మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏమైంది మనకి 2n ప్లస్ 1 ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ పై అవుతుంది. ఎందుకని అవుతుంది మనకి 2n ప్లస్ 1 ఇంటూ, ఇది మినిమం ఇంటెన్సిటీ కదా. ఎందుకు అవుతుంది మనకి ఇలా ప్లస్ ఆర్ మైనస్ అని, ఎడిషనల్ గా మనకి పాత్ డిఫరెన్స్ పై అనే పాత్ డిఫరెన్స్ వస్తుంది. ఎందుకని ఫేస్ చేంజ్ ఆన్ రిఫ్లెక్షన్ అని చెప్పగా లైట్ వచ్చి ఇలా పడి ఇలా వచ్చినప్పుడు మనకి కాబట్టి ఎడిషనల్ గా రావడం వల్ల ఈ పై అని యాడ్ అయింది. సో దాని నుండి మనకి ఈ ఫార్ములా వస్తుంది. కాబట్టి మాక్సిమం ఇంటెన్సిటీ రావాలంటే ఏమొస్తుంది మనకి, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ λ/2. అదే ఈ మినిమం ఇంటెన్సిటీ రావాలంటే ఏంటి, ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ λ/2. ఇది మీకు చెప్పాను ఆల్రెడీ. మినిమం ఇంటెన్సిటీ అంటే ఈ వాల్యూ 0 అవ్వాలి. ఈ వాల్యూ 0 అవ్వాలంటే ఏమైంది, ఎప్పుడు 0 అయింది, కాస్ వాల్యూ π/2కి, 3π/2కి, 5π/2కి, 7π/2కి అన్నిటికీ 0 అవుతుంది. కాబట్టి cos 5/2 is equal to 2n plus 1 into π/2. ఆడ్ మల్టిపుల్స్ 0 పెట్టాం అనుకో π/2, ఇది 1 పెట్టాం అనుకో 3π/2, n 2 పెట్టాం అనుకోండి 5π/2. దాని నుండి ఏం చేస్తాం, 5/2 minus 1 is equal to 2n plus 1 into π. కానీ మనకి ఏంటిది, రిఫ్లెక్ట్ అయిన లైట్ రే ఎడిషనల్ గా పై ఉంది కాబట్టి దాని ఒక పైన యాడ్ చేసాం. యాడ్ చేయడం వల్ల మనకి ఏంటి 2n పై వస్తుంది. కాబట్టి మనకి ఈ పాత డిఫరెన్స్ ఎలా ఉండాలి మనకి ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ ఏమైంది మనకి λ/2 వస్తుంది, లేదా n λ. 2 కొట్టుకుపోయింది అనుకో n λ వస్తే మనకి మినిమం వస్తుంది. అంటే ఇక్కడ మనకి కండిషన్స్ ఏమవుతాయి, మాక్సిమం జనరల్ గా మనం చెప్పుకునే మాక్సిమం కండిషన్ మినిమం అవుతుంది, మినిమం కండిషన్ మాక్సిమం అవుతుంది. ఇది నేను ఆల్రెడీ కొంచెం చెప్పింది, అందుకని కొంచెం ఫాస్ట్గా వెళ్ళాను మ్యాథమెటికల్ అని చెప్పి. ఎనీవే మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ మీరు ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు మళ్ళీ రాసి డౌట్ ఉంటే అడగండి, ఐ రిపీట్ దిస్, నో ప్రాబ్లం. ఎన్ని సార్లు కావాలంటే అని చెప్తాను. జస్ట్ సింపుల్ మ్యాథమెటికల్. సో ఇదంతా నేను వరకు చెప్పింది. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది, ఇప్పుడు మనకి ఎలా చేస్తుంది అని చెప్పాలంటే ప్రాక్టికల్ ప్రకారం చూస్తుంటే, ఇట్ ఈస్ మౌంటెడ్ వర్టికల్ అండ్ ఆపరేట్ ఆఫ్ అన్ ఆప్టికల్ బెంచ్ అండ్ ప్లేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద బెంచ్. సో ఈ ఆపరేటర్స్ మనం ప్రయోగం చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఇలా 3 బెంచెస్ ఉంటాయి, 3 రాడ్లు ఉంటాయి, 2 మీటర్ల పొడవులో ఉన్న 3 అది అటు వెళ్తుందా ఒకసారి, ఇలా 3 రాడ్లు ఉంటాయి. సో ఒక రాడ్ పైన ఇలా మళ్ళీ వర్టికల్, ఇవన్నీ పొడవుగా ఉన్న హారిజాంటల్ కంటే మళ్ళీ వర్టికల్ గా కూడా మనకి ఇలా రాడ్స్ ఉంటాయి అనమాట. ఇటు ఒక రాడ్, ఇక్కడ ఒక రాడ్, ఇలా ఉంటాయి. సో ఇప్పుడు ఏమైంది అంటే వీటి పైన, ఈ రాడ్ల పైన మళ్ళీ వర్టికల్ గా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఇలా పెట్టడానికి వీలుగా ఉంటుంది. నేను ఈ డయాగ్రామ్ నేను చూపించలేకపోతున్నాను. ఓకే, ఇది ప్రాక్టికల్ చూస్తే కానీ తెలియదు మనకి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి మనం ఏం చేయొచ్చు అంటే ఈ రాడ్స్ పైన మనకి ఈ వర్టికల్ అప్రైట్ మీద ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది. ఇక్కడేమో మనకి ఇక్కడ సపోజ్ పోనీ ఇక్కడ సోర్స్ ఉంది అనుకోండి, సోర్స్ ముందు ఇక్కడ మిర్రర్ పెట్టి ఉంటుంది. మిర్రర్ వచ్చిందా లేదా చూడటానికి మనకి ఇక్కడ స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ కి సంబంధించి చూడటానికి మనకి ఇక్కడ ఏమైంది, మనకి ఒక టెలిస్కోప్ ఉంటుంది. సో ఒక్కొక్క స్టాండ్ మీద ఒక్కోటి ఇలా పెట్టి ఉంటుంది అనమాట. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే ఒకసారి నేను వీడియో ఆన్ చేసి చూపిస్తాను చూడండి. నా దాన్ని చూస్తే ఇలా 3 చూడండి మనకి ఆర్ ఏబుల్ టు సీ, ఇలా 3 ఉన్నాయి అనుకోండి, 3 సో మనకి ఇలా 3 పొడవుగా ఉన్న 3 హార్జెంట్, దానిపైన నిలువుగా ఇలా ఉంటాయి అన్నమాట. నిలువుగా 3 రాడ్లు ఉంటాయి. ఈ రాడ్స్ ఏం చేయొచ్చు, మనం ఇలా మూవ్ చేయొచ్చు,
లేదా ఇలా మూవ్ చేయొచ్చు. అంటే ముందుకి హారిజాంటల్‌గా మూవ్ చేయొచ్చు, వర్టికల్‌గా మూవ్ చేయాలి. ఎలా కావాలంటే అలా మూవ్ చేయొచ్చు. చేసినప్పుడు ఏంటంటే ఈ 3 దీని మీద రాడ్స్ మీద 3 రాడ్స్ మీద మొదటి దాని మీద చీలిక పెట్టుంటే, రెండో దాని మీద ఏంటి మనం తీసిన మిర్రర్ పెట్టుంటది. మూడో దాని మీద ఏంటి అది చూడటానికి తెర చూడటానికి ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. నాలుగో దాని మీద ఏంటి మైక్రోమీటర్ స్క్రూ ఉంటుంది అడ్జస్ట్‌మెంట్స్‌కి. ఐదో అంటే టెలిస్కోప్ ఇలా ఉంటుంది. సో మనం ఏం చేస్తాం ఆ లైట్ దాని మీద పడంగానే వచ్చింది తెర మీద పడింది అని లేదు చెక్ చేసుకొని తెరని అడ్జస్ట్ చేసుకోండి. తెర మీద వచ్చిందని ఈ మైక్రోమీటర్ స్క్రూ కానీ టెలిస్కోప్ లో కానీ చూడటానికి వీలుగా ఉండేది చేస్తామట. అది దాని యొక్క పర్పస్. అప్రైట్ అంటే అదనమాట. ఇట్ ఈస్ మౌంటెడ్ వర్టికల్ అండ్ అప్రైట్. అప్రైట్ అంటే దీనికి ఇలా పొడవుగా ఉన్న దానిపైన ఆన్ ఆప్టికల్. ఇవి 3 ఆప్టికల్ బెంచ్, 2 అయినా ఉండొచ్చు 3 అయినా ఉంటాయి. ఆప్టికల్ బెంచ్ అంటే మూవ్ అవటానికి అండ్ ప్లేస్డ్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద బెంచ్. కాబట్టి ఈ బెంచ్ చూపు పొడవుగా పరంగా ప్లేస్ ఉంటుంది. ఆన్ ద అందర్ అప్రైట్. రెండో దాని మీద ఏమైంది మనకి వర్టికల్ స్లిట్. మనకి మన లైట్ రావాలి కదా మనకి, కాబట్టి వర్టికల్ స్లిట్ ఉంటుంది విచ్ ఈస్ ఇల్యూమినేటెడ్ బై ద మోనోక్రోమాటిక్ లైట్. కాబట్టి ఒక దానిపైన ఏమైంది మనకి మిర్రర్ పెట్టి ఉంటుంది, ఒక దానిపై ఏమైంది మనకి స్లిట్ స్లిట్ ఉంటుంది. ఆ స్లిట్ నుండి లైట్ రావడానికి ద మిర్రర్ ఈస్ రొటేటెడ్ అప్ అన్ యాక్సిస్ ప్యారలల్ టు ద బెంచ్ అంటిల్ ద డిస్టింగ్. సో మన మిర్రర్ ఏం చేయొచ్చు అటు ఇటు జరపచ్చు అని చెప్పాం కాబట్టి ఇటు జరుపుకొని ఈ స్లిట్ నుండి వచ్చిన లైట్ మనకి కరెక్ట్గా దాని మీద పడేటట్టు మనకి క్లియర్ గా కనపడేటట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నౌ ద ప్లేన్ ఆఫ్ ఎ మిర్రర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ప్యారలల్ టు ద లెంత్. అప్పుడు అయినప్పుడు ఎప్పుడైతే అయిందో ఎగ్జాక్ట్ గా బాగా చూడగలిగినప్పుడు మనకి దాని యొక్క లైట్ నుండి వచ్చిన దాని యొక్క ప్లేన్ ఎగ్జాక్ట్ గా దీని మీద పడేటట్టు ఉంటుంది అని చెప్తున్నాడు. ద ఫ్రింజ్ విడ్త్ ఈజ్ మెజర్డ్ బై ద మైక్రోమీటర్ ఐపీస్. ఎలా మెజర్ చేస్తామో చూపిస్తాం తర్వాత. కాబట్టి అలాగే ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సోర్సెస్ ఈజ్ మెజర్డ్ బై ద డిస్ప్లేస్మెంట్ మెథడ్ యూజింగ్ కన్వెన్షన్. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ మనకి సో ఇక్కడ చూస్తే గనక మనకి ఇక్కడ ఫ్రింజెస్ చూడండి. నాది నేను బాగానే చెప్తున్నాను రా, మరి నెట్వర్క్ ప్రాబ్లం ఏమో అమ్మా, నేను ఇంతకన్నా చెప్పలేకపోతున్నాను. చూద్దాము. మీరు ఇప్పుడు వినపడుతున్న పని సార్ ఇప్పుడు దగ్గరకు పెట్టాను. రవీంద్ర వినపడుతుంది మేడం. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు బీటా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చెప్తున్నా. బీటా ఓకే, బీటా ఏం చేస్తే ఇక్కడ మైక్రోమీటర్ స్క్రూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, మీకు సినిమాలో చూపిస్తారు గన్నులు చూసారా గన్ను పెట్టినప్పుడు మనకి మధ్యలో క్రాస్ వైర్స్ ఉంటాయి, గుర్తుందా? చూసి ఇలా షూట్ చేయడం కరెక్ట్ గా పొజిషన్ కరెక్ట్ గా ఉందా లేదని చెక్ చేస్తారు. ఆ క్రాస్ వైర్స్ ఏంటంటే మనకి ఇక్కడ మైక్రోమీటర్ స్కూల్లో కూడా క్రాస్ వైర్స్ ఉంటాయి. ఆ క్రాస్ వైర్స్ లో వర్టికల్ క్రాస్ వైర్ ఈ ఫ్రింజ్ దగ్గరికి వచ్చి అడ్జస్ట్ చేస్తాం. చేసినప్పుడు అక్కడ రీడింగ్స్ ఉంటాయి, ఆ రీడింగ్ నోట్ చేసుకుంటాం. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ వచ్చి ఇక్కడ తీసుకొస్తాం, వర్చువల్ క్రాస్ వైర్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి పెడతాం, అక్కడ రీడింగ్ నోట్ చేస్తాం. ఈ రెండు రీడింగ్స్ కి మధ్య అయితే డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది బీటా. సో ఇక్కడ మనం ఒక్కోసారి మనకి ఎర్రర్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఏం చేస్తాం అంటే ఒక దాని తర్వాత ఒకటి కాకుండా ఇలా 5 ఫ్రింజెస్ 1 2 3 4 5 ఇక్కడ రీడింగ్ నోట్ చేసుకుంటాం. మేబీ 2.45 అని రీడింగ్ వచ్చింది, పెట్టినప్పుడు నోట్ చేసుకోండి 2.45 వచ్చింది. తర్వాత ఏం చేస్తాం, ఒక 5 ఫ్రింజెస్ జరిగి ఇక్కడికి వస్తేప్పటికి నీకు ఫ్రింజెస్ విషయం నోట్ చేస్తే ఇక్కడ 3.50 ఎంత వచ్చింది రీడింగ్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతైతే వస్తుందో చూస్తాం కదా, మనకి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1.05 వస్తుంది కదా. ఈ 1.05 అనేది ఎంత వెడల్పుకి, 5 ఫ్రింజిల్ వెడల్పుకి అనమాట. ఎంతటి వెడల్పుకి మనకు సమానం, 5 ఫ్రింజిల్కి సమానం. 1 2 3 కాబట్టి మనకి 1 కావాలంటే ఏం చేస్తాం, డివైడెడ్ బై 5 వేస్తాం. ఆ 5 చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో అది ఈ బీటా అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇలా మనం ఫ్రింజ్ విత్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత డిస్టెన్స్ అనేది మనకి వర్చువల్ సోర్స్ నెక్స్ట్ పేజ్ లో చూస్తాం, దాని ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఇంకా ఇది తెలిసిందే, డిస్టెన్స్ బిట్వీన్ స్క్రీన్ డైరెక్ట్ గా మనం ఎక్కడ స్క్రీన్ పెట్టాము, ఎక్కడ స్లిట్ ఉంది, స్కేల్ అది ఎలాగో మనకి 2 మీటర్లు 1 మీటర్ పెద్దగా ఉంటాయి కాబట్టి స్కేల్ తో కొలిచేస్తాం. ఇప్పుడు మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 2D ఎలా కొలుస్తామని తెలుసుకోవాలి. సో ఈ 2D అనేది మనకి తీసుకుంటే మనకి ఇది ఒక వర్చువల్ సోర్స్ మెథడ్ ద్వారా మనం కొలుస్తాం. చూడండి ఈ డయాగ్రామ్ అనేది నేను సొంతంగా గీసాను, ఎక్కడా లేదు. సో దాని ప్రకారం మనం చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక లెన్స్ తీసుకుంటాం, ఇది ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటాం. ఈ కాన్వెక్స్ లెన్స్ తీసుకున్న కాన్వెక్స్ లెన్స్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే దీని యొక్క ఫోకల్ లెంత్, దీని యొక్క నాభ్యాంతరం అనేది సోర్స్ కి స్క్రీన్ కి డిస్టెన్స్ ఎంతైతే ఉందో దాంట్లో 1/4 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ సోర్స్ కి స్క్రీన్ కి మధ్య దూరం 100 సెంటీమీటర్స్ ఉందనుకో, మనం తీసుకున్న ఫోకల్ లెంత్ అనేది ఎంత తీసుకోవాలంటే 1/4 అంటే 25 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండేటట్టు తీసుకోవాలి.
అంటే మేబీ 20 సెంటీమీటర్స్ ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. కానీ ఏదైనా కానీ 1/4 కన్నా తక్కువ ఉండేటట్టు తీసుకొని ఒక దాని మీద స్టాండ్ మీద పెడతారు. సో ఇక్కడ పెట్టాను. పెట్టినప్పుడు ఏమైద్ది మనకి లైట్ వచ్చిద్ది, ఈ మిర్రర్ మీద పడిద్ది, కొంతేమో డైరెక్ట్గా వెళ్తాయి లెన్స్ మీద పడిద్ది, పెట్టింది ఏం చేసి ఫోకస్ అయ్యిద్ది, ఇక్కడ ఫోకస్ అయ్యి ఇలా వస్తాయి. ఇంకో లైట్ ఏమైంది మిర్రర్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యిద్ది, బ్యాక్ వస్తుంది, ఇది వచ్చి మళ్ళీ ఇక్కడ పడుతుంది. ఈ రెంటి మధ్య డిస్టెన్స్ నోట్ చేస్తాం, ఏంటి D1 అంటాం. సో మనకి క్లియర్గా ఇక్కడ ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ చూస్తే ఈ పొజిషన్లో ఇక్కడ నుండి ఇక్కడ బాగా కనబడుతుంది, ఆ డిస్టెన్స్ D1 అది. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ లెన్స్ని ఏం చేస్తాం, మనం ఎప్పుడైనా చూడండి మీరు ఇంటర్లో ప్రాక్టికల్ చేస్తుంటే కనుక కాన్వెక్స్ లెన్స్ పెట్టినప్పుడు మీరు ఇలా పెట్టి ఇమేజ్ క్యాచ్ చేసిన 2 చోట్ల మనకి కాన్వెక్స్ లెన్స్ ఇమేజ్ అనేది ఒకటి స్క్రీన్కి దగ్గరగా ఉన్నప్పుడు బాగా చూపిస్తుంది, ఇంకోటి ఏంటి సోర్స్కి దగ్గరగా ఉన్నప్పుడు బాగా చూపిస్తుంది. సో ఈ లెన్స్ ప్రస్తుతం పెట్టింది ఏంటి, జనకానికి దగ్గరగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ని బాగా చూపించింది. ఇప్పుడు ఏం చేస్తాం, మనకి లెన్స్ని ఏం చేస్తాం, స్క్రీన్కి దగ్గరగా పెడతాం, మెల్లగా ఇలా జరుపుతాం, జరిపినప్పుడు ఇక్కడ పెట్టాం, L2 అనే పొజిషన్ దగ్గర పెట్టాం. పెట్టినప్పుడు కూడా మనకి అది లైట్ వచ్చి మనకి డైరెక్ట్గా దీని మీద పడింది, ఇంకో రిఫ్లెక్ట్ అయిన లైట్ వచ్చి పడింది. సో దానివల్ల కూడా మనకి ఏంటంటే స్క్రీన్ మీద ఒక పొజిషన్ దగ్గర మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు అమ్మ D2 పొరపాటున వచ్చేసాను, పొరపాటున అదే ఇక్కడ వరకు ఇది D2 ఐ థింక్. సో ఈ డిస్టెన్స్ D2ని క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఈ డిస్టెన్స్ D2 అంటే 2 పొజిషన్ దగ్గర D1 నోట్ చేస్తాం, D2 నోట్ చేస్తాం. అక్కడ ఏం జరుగుతుందంటే లెన్స్ ఇక్కడ పెట్టినప్పుడు ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అయింది, అంటే మనం తీసిన వస్తువు యొక్క దూరం అయింది. అప్పుడు ఇదేమైంది మనకి ప్రతిబింబం యొక్క దూరం. ఇక్కడ పెట్టినప్పుడు ఏమైంది, ఇది వస్తువు అవుతుంది దూరం అవుతుంది, ఇదేమో ప్రతిబింబం దూరం అవుతుంది. ఆ ఒక్క పాయింట్ తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం తీసుకుంటే 2 ట్రయాంగిల్స్ ఉంటాయి మనకి, ఒకటి ఏమంటారు మనకి సాదృశ్య త్రిభుజాలు అంటాం, సిమిలర్ ట్రయాంగిల్స్. ఒకటేమో ఇది చెప్పిద్ది, ఇంకోటేమో ఇలా చెప్తుంది. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని కనుక తీసుకుంటే మళ్ళీ డయాగ్రామ్ ఇక్కడ వేసాను, d1/2d is equal to v/v అయితే, అలాగే d2/2d is equal to u/v. ఎందుకని ఇక్కడేమో ఇది ఆబ్జెక్ట్ అయింది, ఇది ఇమేజ్ డిస్టెన్స్ అయింది. రెండో చోటుకు వస్తే ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అయింది, ఇది ఇమేజ్ డిస్టెన్స్ అయింది. కాబట్టి మనకి సాదృశ్య త్రిభుజాలు తీసుకుంటే కనుక సాదృశ్య త్రిభుజాల యొక్క పొడవల్ని పోల్చినప్పుడు ఏమైంది, ఈ 2D ఇక్కడైతే అది దేనికి సమానం అయితే D1కి సమానం. నెక్స్ట్ విషయంలో ఇది 2D ఇదైతే ఇది D2కి సమానం. కానీ ఏమైంది మనకి D1 ఉన్నప్పుడు U ఉంది, 2Dకి సంబంధించిందేమో V అయింది. కాబట్టి D1/2D is equal to V/U. అలాగే D2 ఉన్నప్పుడు ఏమైంది మనకి U అయింది, అలాగే 2Dకి ఏమో V అయింది. కాబట్టి D2/2D is equal to V/U. ఈ రెండింటిని మల్టిప్లై చేసామనుకోండి, మనకు కావాల్సిన 2D కదా, UU కొట్టుకుపోతుంది, అలాగే VV కొట్టుకుపోతుంది. సో UU కొట్టుకుపోతుంది, VV కొట్టుకుపోతుంది. సో మిగిలింది ఏంటి మనకి, ఆటోమేటిక్గా మిగిలింది ఏంటంటే 2D is equal to 2D1 into D2. ఎందుకని మనకి ఇవి నిజమైన సోర్స్ కాదు ఇది మనకి, అందుకని మనం ఖచ్చితంగా డైరెక్ట్గా కొలవలేం కాబట్టి ఆల్టర్నేట్ ప్రకారం ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూడగలం రీడింగ్స్. కాబట్టి మన స్క్రీన్ మీద వచ్చిన రీడింగ్స్ 2D is equal to D² D1 D2 ఈ ఫార్ములా వస్తేనే మనం అప్పుడు మనం 2Dని క్యాలిక్యులేట్. సో మనకి కావాల్సింది ఏంటి, ఫ్రింజ్ క్యాలిక్యులేట్ చేయాలి, మోనోక్రోమాటిక్ లైట్ యొక్క ఇది కావాలంటే కావాల్సింది ఏంటి మనకి బీటా క్యాలిక్యులేట్ చేస్తాం, 2D వచ్చింది స్కేల్తో D. ఈ 3 తెలుసుకుంటే మనం తీసుకున్న తరంగ దైర్ఘ్యం, మనం తీసిన ఏకవర్ణ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాన్ని ఈ విధంగా మనం కొలవచ్చు అని చెప్పొచ్చు అన్నమాట. అర్థమైందా? సో మెయిన్ ఏంటంటే క్యాలిక్యులేషన్, మనకి కావాల్సిన క్యాలిక్యులేషన్ బీటా అనేది మనకి ప్రాక్టికల్ ఎలాగో చేసినప్పుడు మీకు తెలుస్తాయి, డైరెక్ట్గా రీడింగ్స్ నోట్ చేసుకోవడమే. ఈ 2D మాత్రమే మనం కొలవటం కొంచెం ఇబ్బంది అన్నమాట. 2D అనేది మనం డైరెక్ట్గా కొలవలేము, అంటే మన సోర్స్ ఎక్కడుంది, ఇక్కడ ఉంటున్నట్టు అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా మనం చెప్పగలమా. ఇప్పుడు మీరు అద్దంలో ఫేస్ చూసుకుంటారు, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీరు అద్దానికి ఎంత దగ్గరికి వెళ్ళిపోతుంటే మీరు అద్దంలో అంత దగ్గరగా అనిపిస్తారు, అద్దం నుండి మీ ఫేస్ ఎంత దూరం వెళ్తుంది అంత దూరంగా అనిపిస్తారు. కానీ ఎంత దూరం ఉందో మీరు ఖచ్చితంగా చెప్పగలమా, చెప్పలేము. మనకి అటువైపు నీకు ఎంత ఉందని నేను చెప్పలేము. కాబట్టి మనకి ఇక్కడ కూడా ఏంటి, ఎస్ అనేది నిజమైన సోర్సే తెలుసు మనకి ఎక్కడ పెట్టాము, కానీ ఎస్ అనేది నిజమైన సోర్సే కానీ ఈ S2 అనేది నిజమైనది కాదు, మిథ్యా సోర్సు. కాబట్టి వాడు మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయమనండి, ఇది నెట్వర్క్ ఏదో ప్రాబ్లం ఉంది ఈరోజు. ఓకే, మనం ఏం చేయలేం. కాబట్టి మనకి S1 అనేది నిజమైందే కానీ S2 అనేది మిథ్యా సోర్స్. కాబట్టి మిథ్యా సోర్స్ వల్ల అంటే మనకి ఎక్కడ ఏర్పడుతుందో తెలియదు.
అంటే అలా ఏర్పడుతున్న ఊహాత్మకంగా అంటే ఉంటుంది అని చెప్తున్నాం. కాబట్టి ఇలా ఏర్పడితే అప్పుడు డిస్టెన్స్ ఎంత ఉండాలి ఇది కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలంటే నార్మల్ పద్ధతి ద్వారా కనుక్కోలేము కాబట్టి డిస్ప్లేస్మెంట్ లెన్స్ డిస్ప్లేస్మెంట్ మెథడ్ అంటారు. అంటే ఏమంటే మనకి కటక స్థానభ్రంశ పద్ధతి అంటారు. సో కటక స్థానభ్రంశం పద్ధతి అంటే కటకాన్ని ఒక చోట ఇక్కడ పెట్టాము. తర్వాత ఏంటి దాని యొక్క స్థానాన్ని మార్చి ఇక్కడ పెట్టాము. సో ఇక్కడ పెట్టినప్పుడు మనకి ఇమేజ్ ఒక రకంగా వస్తుంది. ఇక్కడ పెట్టినప్పుడు ఇమేజ్ ఇంకో రకంగా వస్తుంది. ఆ రెండింటిని డిస్టెన్స్‌ని క్యాలిక్యులేట్ చేసి తద్వారా మనం ఏం చేస్తాం 2డీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ రెండిటి ద్వారా మనం 2డీని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద మెజర్‌మెంట్. దీన్ని తెలుసుకున్న తర్వాత దాని నుండి వేవ్ లెంగ్త్ లాంబ్డా బీటా ఇంటూ 2D/t క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఒక చిన్న పాయింట్ మనకు అప్పుడు అవసరం లేదని చెప్పలా కానీ ఇప్పుడు చెప్పాలి. ఈ డయాగ్రామ్ చూసామనుకోండి, ఈ డయాగ్రామ్ చూస్తే జాగ్రత్తగా చూస్తే కనుక ఇక్కడ మనకి సెంటర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది చూసారు. ఈ ఇమేజ్ అనేది ఎప్పుడూ కూడా బ్రైట్ ఇమేజ్ ఉంటుంది. ఈ ఇమేజ్ అనేది మనకి ఎప్పుడు కూడా బ్రైట్ ఇమేజే ఉంటుంది అనమాట. ఇది జీరో ఫ్రింజ్ అంటాం. అది ఎలా తెలుస్తుంది మనకి జీరో ఫ్రింజ్ అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం మెల్లగా కనుక ఈ స్క్రీన్ని కనుక ఏం చేస్తున్నాడు దగ్గరగా తీసుకొచ్చాం అనుకోండి సోర్స్కి మన బ్రేజ్ తెస్తే అప్పుడు మనకు వస్తుంది. ఈ జీరో ఫ్రింజ్ అనేది ఎప్పుడు బ్రైట్గా బాగా ఏంటి వెలుగు పట్టిక రూపంలోనే కనపడుతుంది. అది మనం మూవ్ చేస్తే కానీ మనకి తెలియదు. అదొకటి ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రెండోది ఏంటంటే మనకి వైట్ సోర్స్ యూస్ చేస్తే మనకి ఈ ఫ్రింజెస్ అనేది మనకి క్లారిటీగా క్లియర్గా ఇక్కడ కనపడవు అనమాట. సో మనకి ఏం కావాలి కంపల్సరీ మనకి మోనోక్రోమాటిక్ సోర్స్ యూస్ చేస్తేనే when you use the monochromatic source then only you can able to see the fringes very clarity. బాగా ఫ్రింజెస్ ని మనం క్లారిటీగా చూడగలం, లేకపోతే మనం దాన్ని చూడలేము. ఒక పాయింట్ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది అంటే ఇంక 2-3 పాయింట్స్ ఉన్నాయి. అది జస్ట్ రిపీట్ చేస్తాను, మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాం. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇది మన స్ప్లిట్ ఈ సోర్స్ ని ముందు ఇక్కడ ఇలా దగ్గరగా జరిపామనుకోండి, అలా జరపడం వల్ల మనకి ఫ్రింజ్ విడ్త్ ఏం మారదు. ఫ్రింజ్ విడ్త్ ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటది. సో ఇది ఎంత దూరం అయితే ఉంటుంది 2 వెలుగు పట్టికలు ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇది ఎలా అయితే మనకి ఫ్రింజ్ విడ్త్ అనేది మనకి ఫార్ములా చూసాం కదా. మనకి ఇక్కడ ఫార్ములా చూస్తే కనుక జాగ్రత్తగా చూస్తే ఈ ఫార్ములా చూసామనుకోండి, ఈ ఫార్ములా చూస్తే ఈ ఫ్రింజ్ విడ్త్ అనేది మనం తీసుకున్న వేవ్ లెంత్, మనం తీసుకున్న తరంగ దైర్ఘ్యం యొక్క మనం తీసుకున్న కాంతి యొక్క తరంగ దైర్ఘ్యానికి డైరెక్ట్లీ ప్రపోర్షన్ అనులోమానుపాతం. అలాగే ఫ్రింజ్ విడ్త్ అనేది స్క్రీన్ కి దీనికి మధ్య ఉన్న డిస్టెన్స్ కి అనులోమానుపాతం. రెండోది ఏంటంటే మనం తీసుకున్న పట్టిక వెడల్పు 2D 2 సోర్సెస్ మధ్య విలోమానుపాతం. అంటే నువ్వు ఈ 2 సోర్సెస్ ఎంత దగ్గరగా తీసుకుంటే నీకు అది పట్టిక వెడల్పు అంత బాగా క్లియర్గా కనపడుద్ది అనమాట. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది నేను ఇంకా రాయలేదు అందుకే వదిలేసాను. సో దిస్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్. సో మేబీ ఈరోజు మనకి బాగా నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉన్నట్టున్నాయి. ఒక్కసారి రేపు మళ్ళీ ఎలాగో క్లాస్ స్టార్ట్ చేసే ముందు రేపు 2 o'clock నేను మోస్ట్లీ రేపు ఇంట్లోనే కనెక్ట్ అవుతాను. ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి 5 minutes మళ్ళీ ఈరోజు చెప్పింది రిపీట్ చేసుకొని నెక్స్ట్ కొత్త టాపిక్కి వెళ్దాం. కంగారు పడకండి ఈరోజు వినపడలేదని. ఓకే, అందుకే ఎలాగో నేను లింక్ పెడతాను కాబట్టి మేబీ మీకు ఆ లింక్లో క్లియర్గా వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఒకవేళ వినపడకపోయినా కానీ రేపు మళ్ళీ రిపీట్ చేస్తాను, కంగారు పడద్దు. ఇది ప్రాక్టికల్గా ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మనకి ఈ యూనిట్లో కనుక తీసుకుంటే 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఇంటర్ఫీరెన్స్ బై వేవ్ ఫ్రంట్, ఇంటర్ఫీరెన్స్ బై యాంప్లిట్యూడ్. సో ఆ 2 భాగాల్లో ఫస్ట్ది ఇంటర్ఫీరెన్స్ బై డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్లో ఈ ఒక్క క్వశ్చనే ఉంది. ఎస్ఏ క్వశ్చన్కి రావడానికి అవకాశం ఈ ఒక్క క్వశ్చన్ ఉంది. సో మనకి 3 essaysలో ఇది ఒక్కొక్క ఎస్ఐ క్వశ్చన్. తర్వాత వచ్చి న్యూటన్స్ రింగ్స్ ఒక ఎస్ఐ క్వశ్చన్, మైకెల్సన్ ఇంటర్ఫెరామీటర్. సో ఈ 3 essaysలో మనం చదివితే ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తామండి. అందుకని ఇది కంపల్సరీ చదవాలి. వెరీ ఈజీ, కాన్సెప్ట్ తెలుసుకుంటే చదవటం ఈజీయే. అందుకే నేను ప్రతిసారి కూడా ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను. సో మోస్ట్లీ ఇదే మనకి క్లాస్కి ఇది అవుతుంది, ఇక్కడతో అయిపోవచ్చు. ఓకే అమ్మా, చేస్తాను మ్యామ్ కృష్ణవంశీ. టుమారో మళ్ళీ రిపీట్ చేస్తాను, కంగారు ఏం లేదు. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చిన్నవన్నీ మరి పెద్ద ప్రాబ్లం ఉండదు. రిపీట్ చేస్తాను. ఓకే, ఐ విల్ స్టాప్ హియర్. ఎందుకంటే చాలా మంది ఈరోజు నెట్వర్క్ ప్రాబ్లమ్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆల్మోస్ట్ టైం కూడా అయిపోయిందిలే. సరేనా? ఈ లోపల మీరు ఏం చేస్తారంటే ఒక పని చేయండి. మీరు ఒక క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను, మన రిపిటేషన్గా ఉంటుంది. సో ఏంటంటే యూ డూ దట్. ఆ క్వశ్చన్ ఉంది కదా మనకి, నెగిటివ్ గ్రేడియంట్ ఆఫ్ పొటెన్షియల్ దాని ఏమంటారు మనకి కన్జర్వేటివ్ ఫోర్స్, అదేమంటారు సెంట్రల్ ఫోర్స్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్.
అదేమంటే మనకి కేంద్రీయ బలం ఒక నిత్యత్వ బలం అని రుజువు చేయండి. ఆ క్వెషన్ రాసి నాకు పెట్టండి. మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి. అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే 25 మెంబర్స్ వరకు ఖచ్చితంగా అటెండ్ అవుతున్నారు. మిగిలినోళ్ళు రావట్లేదు. ఈ రాని వాళ్ళకి హాల్ టికెట్ ఇష్యూ చేయరు. అది గుర్తుపెట్టుకోండి. మీరు సీరియస్‌గా తీసుకోవట్లేదు. కానీ వి ఆర్ వెరీ మచ్ సీరియస్ అబౌట్ ఇట్. ఓకే. అటెండ్ అవుతున్న వాళ్ళు మాత్రం ఐయామ్ వెరీ హ్యాపీ. చక్కగా అటెండ్ అవుతున్నారు. తెలుసుకుంటున్నారు. తెలియకపోయినా అడుగుతున్నారు. బానే వింటున్నారు. మీకు చదువు మీద శ్రద్ధ అంటే ఏంటో నాకు చూస్తే తెలుస్తుంది మీలో. మిగిలినోళ్ళకి కూడా చెప్పండి.